మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదో కాగితాలు చూపించారు, ఏదో ఫోటోలు చూపించారని మాట్లాడారు, వ్యంగ్యంగా మాట్లాడారు. ఏదో కాగితాలు చూపించాలా, జరిగిన వాస్తవాలు చూపించారు మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు. అంతేకాకుండా ఫోటోలు అన్నారు. కట్టిక పేదవాళ్ళని ఇంటి పన్నుల పేరుతో వారి యొక్క కరెంటు కట్ చేస్తాం, వారి వాటర్ కట్ చేస్తాం అని చెప్పి ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు ఏదైతే బెదిరించి బలవంతాన్ని వసూలు చేస్తాయో ఆ విధంగా వసూలు చేయడాన్ని మా నాయకుడు తీవ్రంగా ఖండిస్తున్నాడు అని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నా. పేదవారికి ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం కాదు. పేదవాళ్ళని కొంతవరకు యాక్ట్ల గురించి చెప్పాడు. యాక్ట్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అన్ని జీవోలు ఉన్నాయి. అన్ని జీవోలు కూడా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు. అన్నీ తెలుసుకొనే అన్నీ మాట్లాడారు. ఏదైతే జీవోలో యాక్ట్ల ప్రకారమో ఈరోజు నెల్లూరు నగరంలో జరుగుతుందా అన్నీ చెప్పి నేను ఈ సందర్భంగా రూప్ కుమార్ గారిని అడుగుతున్నా. అన్ని యాక్ట్ల ప్రకారం జరిగే పని అయితే ఈరోజు పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నిన్న చూపించినటువంటి వ్యక్తులను చూస్తే కట్టిక పేదవాడు, వారి దగ్గర నుంచి 5,000 10,000 నిర్బంధంగా వసూలు చేయాలని అడిగితే వాడు కట్టలేమంటే వారు వాటర్ సప్లైని కట్ చేస్తే వారు ఎక్కడికి పోయి ఏం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ గారిని అడుగుతూ ఉన్నా. పన్నులు వసూలు చేయడానికి మేము వ్యతిరేకం కాదు, పన్నులు వసూలు చేసే విధానం అది కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వసూలు చేయండి, కష్టపెట్టండి, బలవంతాన వసూలు చేసి ఆ డబ్బును తీసుకొచ్చి తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు దోపిడీ చేసే విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంతే తప్ప పన్నులు వసూలు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేపడితే వాటన్నింటికి కూడా మేము మద్దతు ప్రకటిస్తాం, స్వాగతం తెలుపుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ